కొత్త రాజకీయ నాయకుడని పోస్టర్ ఎక్కడ చూసినా రెండు తెలుగు రాష్ట్రాల్లో కొత్త పంతాలో ముందుకెళ్తా ఉన్నారు. అసలు ఏంటి ఆ పోస్టర్ కాన్సెప్ట్ కంటే ముందు అసలు ఎవరు మీరు? ఇంకా కింగ్ మేకర్గా ఎంతకాలం ఉండాలి? కింగ్ కావాలి అంటే కొత్త రాజకీయ నాయకుడు అనే కాన్సెప్ట్ బాగుంది. ఈ ఆలోచన ఎట్లా వచ్చింది? కొత్త రాజకీయ నాయకుడు అనే కాన్సెప్ట్ ఎవరు ఇవ్వలేదు. నిజంగా అంటే పోస్టర్లు వేసి ఈ 12,000 మంది గ్యాదర్ అయ్యారని చెప్తున్నారు. నిజంగా వాళ్ళు ఓట్లు వేసే పరిస్థితి ఉందా మీకు? అంత ఓట్ బ్యాంక్ ఉన్నప్పుడు ఏదో ఒక పార్టీలో చేరితే మీకు ఇంకా ఎక్కువ పాసిబిలిటీ ఉంటుంది గెలవడానికి. కాంగ్రెస్ నన్ను పిలవలేదు, బీఆర్ఎస్ నన్ను పిలవలేదు, బీజేపీ నన్ను పిలవలేదు. ఎస్, మీరు ప్రజల్లోకి వెళ్ళడానికి పబ్లిసిటీ స్టంట్ అనేది బాగుంది. కానీ పెద్ద పెద్ద హీరోలు సైతం పార్టీలు పెట్టి అంతెందుకు ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారిని చూసాం, దాదాపు 2 సార్లు. పెద్ద పెద్ద లీడర్లు కూడా చాలామంది ఓడిపోయారు. అంటే దానికి కోట్ల ఓట్ బ్యాంక్ ఉంది. ఇంత తక్కువ ఓట్ బ్యాంకుతో మీరు రేపొద్దున గెలుస్తారని ఎలా అనుకుంటున్నారు? నేను మాత్రం స్టిఫ్ కాంపిటీషన్ మాత్రం ఇస్తాను, గట్టి పోటీ మాత్రం ఇస్తాను. ఈ గట్టి పోటీ పరిస్థితుల్లో నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ శ్రీనివాస్. ఇక దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఎక్కడ చూసినా ప్రస్తుతం ఎంపీ ఎలక్షన్ల హడావిడి జరుగుతూ ఉంది. మరి ఒక్కొక్కరు రాజకీయ పార్టీ నేతలకు సంబంధించి ఒక్కొక్కరు ఒక పంథాలో వెళ్తూ ఉన్నారు. వారి వ్యూహాలను రచిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం మనం జంట నగరాల్లో కనుక ఇవాళ ఏపీ కానీ తెలంగాణ కానీ జంట నగరాల్లో కనుక చూస్తే ఎక్కడ చూసినా ఒక కొత్త రాజకీయ నాయకుడని ఒక పోస్టర్ కనబడతా ఉంది మనకు. మీరు మెట్రో సెంటర్స్ కానీ సిటీ సెంటర్స్లో బిజీ నగరాల్లో ఎక్కడ చూసినా కానీ ఆ పోస్టర్ మనకు ప్రత్యేకంగా ఒక స్పెషల్ అట్రాక్షన్తో కనబడతా ఉంది. అసలు ఆ పోస్టర్లో ఉన్న వ్యక్తి ఎవరు? అసలు కొత్త రాజకీయ నాయకుడు అనే కాన్సెప్ట్ ఎందుకు తీసుకున్నాడు? అసలు ఆయన వ్యూహాలు ఏంటి? ఆయన మాజీ ఐఏఎస్ అధికారి. మరి ఇలాంటి కొత్త రాజకీయ పంథాలో ఎందుకు వెళ్తున్నాడు? ఆయన మన స్టూడియోలో ఉన్నాడు. ఆయన ఎవరో కాదు, కూనపరెడ్డి హరిప్రసాద్ గారు. ఆయనతో మాట్లాడి అసలు ఎందుకు ఈ కొత్త కాన్సెప్ట్తో ప్రజల ముందుకు వస్తున్నాడు, ప్రజల్లో ఏ విధంగా ఆయన స్థానాన్ని సుస్థిరపరచుకునేందుకు ప్రయత్నం చేస్తున్నాడు అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే కూనపరెడ్డి హరిప్రసాద్ గారు. నమస్తే శ్రీనివాస్ గారు. ఎలా ఉన్నారు? బాగున్నాను, సూపర్ ఫైన్. ఏంటి అసలు ఎక్కడ మీ ప్రస్థానం? ఎక్కడ అసలు ఎవరు మీరు? కొత్త రాజకీయ నాయకుడు అని పోస్టర్ ఎక్కడ చూసినా రెండు తెలుగు రాష్ట్రాల్లో కొత్త పంతాలో ముందుకెళ్తా ఉన్నారు. అసలు ఏంటి ఆ పోస్టర్ కాన్సెప్ట్ కంటే ముందు అసలు ఎవరు మీరు? నేను 1991లో ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్లో జాయిన్ అయ్యాను. ఆ తర్వాత అస్సాం, మేఘాలయ, ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇలాంటి రాష్ట్రాల్లో పనిచేశాను. వివిధ హోదాల్లో పనిచేశాను. మొన్నటి వరకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో ఎడ్యుకేషన్ హెడ్గా ఉండేవాడిని. ఇక్కడ మీ స్వస్థలం ఎక్కడ? హయత్ నగర్కి 6 కిలోమీటర్ల దూరం పసుమాముల అనే గ్రామం. సో అక్కడి నుంచి నేను ఎదుక్కుంటూ ఈ స్థాయికి వచ్చాను. అయితే ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్లో అంటే ఐఏఎస్లో పనిచేసేటప్పుడు నాకు ఒక అవకాశం దొరికింది. అసలు ఇన్ఫర్మేషన్ సర్వీస్ అంటేనే పాలిటీషియన్స్తో పనిచేసేది. పాలిటీషియన్స్ చాలా దగ్గరగా ఉండేది. ఏ పోస్ట్ వచ్చినా పాలిటీషియన్ దగ్గరకు ఉండేది. అవును. సో దీంతో పాలిటీషియన్స్ నన్ను స్క్రిప్ట్లు రాయించడం కోసం, వేరుగా వాడుకునేవాళ్ళు. పార్టీలు నడిపించడం కోసం, పెద్ద పార్టీ కానీ చిన్న పార్టీ కానీ నడిపించడం కోసం, గవర్నమెంట్ నడిపించడం కోసం నన్ను ఉపయోగించుకునేవాళ్ళు. నేను శ్రమ దారబోతు చేశాను. సో డిపార్ట్మెంట్లో పనిచేస్తానే పార్టీలకు పనిచేస్తూ ఉండేవాడిని. అయితే ఇంకా కింగ్ మేకర్గా ఎంతకాలం ఉండాలి? కింగ్ కావాలి అని చెప్పి అనుకున్నా. అప్పటి నుంచి ఉంది, 30 సంవత్సరాల నుంచి నా మనసులో ఉంది. నేను 22 ఏప్రిల్ 30 నాడు రిటైర్ అయ్యాను. రిటైర్ అయిన తర్వాత నెక్స్ట్ డే కొత్త రాజకీయ నాయకుడు అనే పోస్టర్ గోడల మీద పడిపోయింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అన్ని చోట్ల కూడా కంప్లీట్గా ప్రతి గ్రామంలో కూడా కొత్త రాజకీయ నాయకుడు పోస్టర్ పడింది. దానికోసం చాలా డబ్బు ఖర్చు చేసాం. దాని ఫలితంగా నేను మీ సోషల్ పోస్ట్ ముందుకు ఈరోజు రావటం జరిగింది. అంటే ఐఏఎస్ అధికారి మీరు. గతంలో ఏదో ఛానల్లో చిన్న పత్రికల్లో పనిచేసి డీసీ పత్రికల్లో పనిచేసిన అనుభవం ఉంది మీకు. అసలు అక్కడి నుంచి అంటే ఐఏఎస్ అధికారి అంటే ఏదో రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత ఎవరి పనులు చూసుకుంటారు, ఏదో కొంత పెన్షన్ వస్తుంది, ఇంట్లో ఉంటారు. ఈ ఐఏఎస్ అధికారి కాకముందు అంటే రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన అప్పుడే ఉండేదా? ఐఏఎస్ అంటే రిటైర్మెంట్ తర్వాత ఈ ఆలోచన వచ్చిందా? హర్యానా గవర్నమెంట్కి, హర్యానాలో
ఓంప్రకాష్ చౌతాల పార్టీకి సెపాలజిస్ట్గా పనిచేశాను. ఓకే. నేనే కాదు, పీకే అని ఒక తిరుగుతుంటాడు, పీకే ప్రశాంత్ కిషోర్ మేమందరం ఆ పార్టీకి పనిచేసాం. పార్టీ పవర్లోకి వచ్చింది. పవర్లోకి వచ్చిన తర్వాత 25,000 ఇచ్చారు. ఇదేం డబ్బులు అన్నాడు ప్రశాంత్ కిషోర్. ఈ పని నేను చేయనా, ఇక నుంచి ఈరోజు నేను చేయను, నాకు అవసరం లేదు, నేను యూపీఎస్సీకి వెళ్తాను అని చెప్పి అన్నా. నేనేదో ఏషియన్ కంట్రీస్కి వెళ్తాను, ఏదో ఆఫ్రికన్ కంట్రీస్కి వెళ్తాను, అక్కడ పనిచేస్తున్నాను. అతను అటు వెళ్ళిపోయాడు. మోదీ కాంటాక్ట్ అయ్యాడు తర్వాత ఆన్లైన్లో. తర్వాత ఈ రోజున ప్రశాంత్ కిషోర్ ఆ స్టేజ్కి వచ్చాడు. నేను యూపీఎస్సీకి వెళ్ళాను, సర్వీస్ తెచ్చుకొని మొత్తం ఈ రాష్ట్రాల్లో పనిచేసాను. ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన రాష్ట్రాల్లో పనిచేశాను. అయితే ఆ రోజు మీ హర్యానా చేసిన సర్వే ఏదైతుందో సైంటిఫిక్ సర్వే వర్కౌట్ అయింది. దాని ప్రకారం అట్లా చేసుకుంటూ వస్తే చాలా పెద్ద పొజిషన్కి వచ్చేది. కానీ అది ఎంత డబ్బులు తక్కువ ఇస్తున్నారు కదా, పనికిరాదు, మనకి తిండి కూడా పనికిరావని సరిపోవని చెప్పని ఏం చేసాము, గవర్నమెంట్కి వెళ్ళిపోయి పనిచేశాను. పనిచేసిన తర్వాత రాజకీయాలు ఇన్ అండ్ అవుట్ మొత్తం తెలుసుకున్నాం. రాజకీయ నోహౌ నాలెడ్జ్ మొత్తం తెలుసు. అయితే పార్టీ పెడదామా అని చెప్పని అంటే పార్టీ నేను పెట్టడం కాదు, నేనేదో ప్రూవ్ చేసుకోవాలి. ఫస్ట్ కొత్త పంతాలు వస్తేనే ఏదైనా జరుగుద్ది. అందుకనే కొత్త రాజకీయ నాయకుడు అవతారం. అంటే కొత్త రాజకీయ నాయకుడు అనే కాన్సెప్ట్ బాగుంది. అసలు ఈ ఆలోచన ఎట్లా వచ్చింది? ఎవరైనా ఇచ్చారా? ఓన్గా మీ క్రియేటివిటీ అయినా? నా క్రియేటివిటీ, నా సృజనాత్మక శక్తి అనేక పార్టీలకి ప్రాణం పోసింది, అనేక కాన్సెప్ట్స్కి అనేక మందికి ఊపిరి పోసింది. నేను క్రియేటర్ని, కొత్త క్రియేట్ చేస్తూ ఉంటాను, చాలా నూతనంగా క్రియేట్ చేస్తాను. అలాంటిది కొత్త రాజకీయ నాయకుడు అనే కాన్సెప్టు ఎవరు ఇవ్వలేదు, నా బ్రెయిన్ చైల్డ్ మాత్రమే. నేనే అనుకొని కొత్త రాజకీయ నాయకుడు అవతారం ఎత్తిన తర్వాత నేను ప్రచారం చేయడం మొదలుపెట్టాను. రెస్పాన్స్ వచ్చింది. కొన్ని వేల మెసేజ్లు మా దగ్గర ఉన్నాయి, ఎస్ఎంఎస్లు మా దగ్గర ఉన్నాయి డేటాబేస్లో. వాళ్ళ ఫోన్ నెంబరు, వాళ్ళ పేరు అవన్నీ కూడా ఉన్నాయి. అయితే కొత్త రాజకీయ నాయకుడు కాన్సెప్ట్ అనేది చాలా వర్కౌట్ అయింది. ఎంత వర్కౌట్ అయిందంటే అనేక పార్టీలు నన్ను పిలిచినాయి. ఒక బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ తప్పితే మిగతా ఆల్మోస్ట్ అన్ని పార్టీలు నన్ను పిలిచినాయి. కానీ ఏ పార్టీ అయినా కూడా సరైన పొజిషన్లో లేదు. నేను తెలంగాణలో పనిచేసేవాడిని, తెలంగాణ కావాలి, తెలంగాణ బిడ్డని, తెలంగాణ వాదిని, తెలంగాణ కోసం పనిచేసేవాడిని. అందుకని తెలంగాణ మనుషులే బతకాలి, అందరూ చచ్చిపోవాలని చెప్పి కోరుకునేవాడు కాదు. దేశం నుండి అందరూ బతకాలి, ప్రపంచం నుండి అందరూ బతకాలి, ఆ కాన్సెప్ట్ మానవతావాదిని. సో కాబట్టి మనుషులందరూ బతకాలి, తెలంగాణకు అన్యాయం జరిగింది కాబట్టి తెలంగాణ కోసం పనిచేసాము, పని చేస్తూనే ఉంటాము. అయితే ఇక్కడ కొత్త రాజకీయ నాయకుడు అనే కొత్త కాన్సెప్ట్తో రాకపోతే ప్రజలు నన్ను గుర్తించేవాళ్ళు కాదు. ఈరోజు గుర్తించారంటే నేను మెదక్ పోయినా, నిజామాబాద్ పోయినా, ఆదిలాబాద్ పోయినా, విజయవాడ పోయినా, ఎక్కడ పోయినా కూడా నన్ను గుర్తిస్తున్నారు కొత్త రాజకీయ నాయకుడిగా. ఎందుకు? చేసిన ప్రచారాన్ని బట్టి. సో తర్వాత అంతేకాకుండా కర్ణాటక, తమిళనాడు కూడా పోస్ట్ చేసాం. కర్ణాటకలో కూడా వేసాము. అక్కడ నుంచి కూడా రెస్పాన్స్ ఉంది. ఆర్జేపీ అని ఒక పార్టీ నన్ను అప్రోచ్ అయింది, కర్ణాటక నుంచి, బెంగళూరు నుంచి, రాష్ట్రీయ జనహిత పార్టీ. వాళ్ళు అప్రోచ్ అయ్యారు, మా దగ్గర రమ్మన్నారు. అయితే ఎవరి దగ్గరికైనా కూడా వెళ్ళే ముందు కొత్త రాజకీయ నాయకుడు అనే కోనపరెడ్డి హరిప్రసాద్ ఫస్ట్ తన శక్తిని ప్రూవ్ చేసుకోవాలి. ప్రూవ్ చేసుకోవడం కోసం సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేయాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. సికింద్రాబాద్ ఎంపీకి నేను పోటీ చేస్తున్నాను, నాకు సపోర్ట్ చేసేవాళ్ళు, ఓటేసేవాళ్ళు ఎస్ఎంఎస్ పంపండి అని చెప్పాము. 2 years నుంచి వర్క్ చేస్తున్నాం సికింద్రాబాద్ ఏరియాలో. అటు కిషన్ రెడ్డి ఉన్నా, ఇటు టీఆర్ఎస్ ఇంకొకరున్నా, కాంగ్రెస్ ఇంకొకరున్నా, ఎవరున్నా కూడా అందరిని ఓడించి రావాలని చెప్పి అనుకుంటున్నాము. ఇప్పుడు 1,00,000 ఓట్లు అయితే సంపాదించి పెట్టుకున్నాము. ఆ 1,00,000 ఓట్లు కూడా బిడ్డ నీ పార్టీ గుర్తేంటి చెప్పు, నీ గుర్తేంటి చెప్పు, గుర్తు పెట్టుకొని సింబల్ గుర్తు పెట్టుకుని ఓటేస్తాం అని చెప్పన్నారు. మీరు అంటున్నారు 2 తెలుగు రాష్ట్రాల్లో పోస్టర్ వేశారు. ఓవరాల్గా ఎంతమంది పబ్లిక్ గ్యాదర్ అయ్యారు? మీకు చేసిన ఎస్ఎంఎస్లు ఎంత వచ్చింటాయి? 12,000 పైన ఎస్ఎంఎస్లు వచ్చినాయి. ఓవరాల్గా కాన్స్టిట్యున్సీ వైజ్ చెప్తున్నారా? 2 తెలుగు రాష్ట్రాలు మొత్తం తెలుగు రాష్ట్రాలు మొత్తం కలిపి 2 తెలుగు రాష్ట్రాల్లో 12,000 అని చెప్తున్నారు. 12,000. ఈ 12,000 పైన మెసేజ్లు వచ్చినాయి, ఎస్ఎంఎస్లు వచ్చినాయి. అయితే మేము ఆల్మోస్ట్ చాలా మందిని కలిసాం. ఇప్పుడు ఒక ఎస్ఎంఎస్ ఒక మనిషిని కలిసాం అనుకోండి, అక్కడ 100 మంది 200 మంది కలుస్తున్నారు, అతను తీసుకొస్తున్నాడు. ఈ రకంగా అయితే 1,00,000 ఓటర్స్ అనేది తయారు చేసి పెట్టినాం. ఎక్కడ? సికింద్రాబాద్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో సనత్ నగర్, జూబ్లీ హిల్స్, ఖైరతాబాద్, నాంపల్లి, అంబర్పేట్, ముషీరాబాద్, సికింద్రాబాద్, ఈ యొక్క 7 అసెంబ్లీ సెగ్మెంట్స్లో తయారు చేసి పెట్టుకున్నాం. ఇప్పుడు ఈ 2 yearsలో
ఇప్పుడు ఒక్కోళ్ళకి మీరు ఒక 7 ఓట్లు తయారు చేయండి, మీరు ఓట్లు వేయించండి అని చెప్పి అంటున్నాం. కిషన్ రెడ్డి పనిచేశాడు సికింద్రాబాద్ ఎంపీగా, డెవలప్మెంట్ ఏది? అంతకుముందు సర్వే సత్యనారాయణ పనిచేశాడు, డెవలప్మెంట్ ఏది? అంజన్ కుమార్ యాదవ్ పనిచేశాడు, డెవలప్మెంట్ ఏది? ఏం చేయగలిగారు? వాళ్ళు ఏం చేయలేదు. కేవలం ప్రజలు ఓట్లు తీసుకొని గెలిచి పార్లమెంట్లో కూర్చొని వాళ్ళ ఎంజాయ్మెంట్ వాళ్ళు చూస్తున్నారు, కానీ ప్రజల ఎంజాయ్మెంట్ చూడలేదు. నిజంగా అంటే పోస్టర్లు వేసి ఈ 12,000 మంది గ్యాదర్ అయ్యారని చెప్తున్నారు. నిజంగా వాళ్ళు ఓట్లేసే పరిస్థితి ఉందా మీకు? ఓట్లేసే పరిస్థితి తెచ్చుకున్నాం. వాళ్ళకి క్లియర్గా చెప్పాం, మీరు SMS పంపించారు, మీరు సపోర్టర్గా ఉన్నారు, నిజంగా మీరు ఓటేస్తారా అని చెప్పని. నాతో వచ్చిన ఒక 10 మంది వస్తూ ఉన్నారు, 10 మంది తీసుకొచ్చేవాడిని, స్టూడియో బాగోదని తీసుకురాలా. సో వాళ్ళు ఏమంటున్నారు, సార్ మీకు సపోర్ట్ చేస్తాం, మీకు ఓటేస్తాం, ఒక్కోళ్ళు 10 ఓట్లు వేపిస్తాం. సో సికింద్రాబాద్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీని మార్చాలి. చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇక్కడ. ప్రాబ్లమ్స్ ఇంతవరకు ఎవరు కూడా అడ్రస్ చేయలేదు. అంత ఓట్ బ్యాంక్ ఉన్నప్పుడు ఏదో ఒక పార్టీలో చేరితే మీకు ఇంకా ఎక్కువ పాసిబిలిటీ ఉంటుంది గెలవడానికి. కాంగ్రెస్ నన్ను పిలవలేదు, బీఆర్ఎస్ నన్ను పిలవలేదు, బీజేపీ నన్ను పిలవలేదు. ఈ 3 పార్టీలు కాకుండా ఏ పార్టీకి వెళ్ళాలి? కేఏ పాల్ పార్టీ పిలిచారు, ఇంకా రకరకాల చిన్న చిన్న పార్టీలు, చిత్క పార్టీలు పిలిచారు, రమ్మన్నారు. సో అలా వెళ్ళటం బెటరా, ఇండిపెండెంట్గా వెళ్ళటం బెటరా? తర్వాత ఏదైనా పార్టీ పేరు చెప్తే నాకు ఎవరైతే సపోర్ట్ మద్దతుదారులు ఉన్నారో వాళ్ళు అంటున్నారు, ఏమండి మీరు ఆ పార్టీ లాభం లేదు, ఈ పార్టీ లాభం లేదు, ఇండిపెండెంట్గా ఉండండి అని చెప్పి అంటున్నారు. కొంతమంది అక్కడ రిజెక్ట్ చేస్తున్నారు. సో కాబట్టి ఎవరైతే సపోర్ట్స్ ఉన్నారో, మద్దతుదారులు ఉన్నారో వాళ్ళ ప్రకారం వెళ్తా ఉన్నా. మద్దతుదారులు తయారు చేసి పెట్టుకున్నా. మద్దతుదారులు మొత్తం ఒక 10-20 వేల మందితో ఒక మీటింగ్ కూడా పెడతాం త్వరలో. ఈ 10-20 వేల మంది అంటే పార్టీని నడిపించడానికి కానీ ఏదంటే మీరు పైకి రావడానికి కానీ పనికొస్తారా? వాళ్ళు పనికొచ్చే వాళ్ళు కాకపోతే వాళ్ళు ఇంకా ఎక్కువ కావాలి కదా. వాళ్ళు డొనేషన్స్ ఇవ్వకపోతే ఇక్కడ దాకా నేను వచ్చేవాడిని కాదు. వాళ్ళందరూ డొనేషన్స్ ఇవ్వకపోతారా? 5 లక్షలు, 10 లక్షలు, ₹1 కోటి, 2 కోట్లు ఇవ్వకపోతే ఇక్కడ దాకా వచ్చేవాడిని కాదు. సో అంతా వాళ్ళే ఖర్చు పెడుతున్నారు. వాళ్ళు ఏమంటున్నారు, మాకు చదువు సంధి లేని నాయక్ కృష్ణ రెడ్డి లాంటి వాళ్ళు అవసరం లేదు, వాళ్ళు మంత్రి అవుతారు, అనుభవిస్తారు, మాకేం చేయట్లేదు, మాకు ఒక IAS ఆఫీసర్, ఒక ఇండియన్ ఒక మంచి IAS IPS లాంటి ఆఫీసర్ మాకు కావాలి, అలాంటి MP మాకు కావాలి అని కోరుకుంటున్నారు. సో కాబట్టి అంత వాళ్ళే నడిపిస్తున్నారు, నేనేం చేయట్లా, అంత వాళ్ళు నడిపిస్తున్నారు. పెద్ద ఈ వాట్సాప్ గ్రూప్స్ కానీ అవన్నీ కూడా వాళ్ళే క్రియేట్ చేశారు. సునీల్ అని సనత్ నగర్లో ఉంటాడు, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్. అతను ఒక వాట్సాప్ గ్రూప్ తయారు చేసి నడుపుతున్నాడు. అంటే ప్రతి కాన్స్టిట్యున్సీకి, ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్స్కి కూడా 7 అనుకున్నాం కదా. సికింద్రాబాద్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్నాయి కదా. ఈ 7 అసెంబ్లీ సెగ్మెంట్స్లో కూడా 7 ఇన్ఛార్జీలు ఉన్నారు. వాళ్ళు వాట్సాప్ గ్రూపులు పెట్టి డెవలప్ చేస్తున్నారు. చాప కింద నీరులాగా పని జరుగుతుంది. రేపు పొద్దున ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్ కోనపరెడ్డి హరిప్రసాద్ సికింద్రాబాద్ ఎంపీగా ఎన్నికయ్యాడు అని చెప్పి అనగానే జనం చాలామంది అవాక్కైపోతారు. ఎక్కువగా అవాక్కైతే 2 పొలిటికల్ లీడర్స్, కిషన్ రెడ్డి లాంటి వాళ్ళు, మరి ఇదేంటి ఇటైంది అని చెప్పి అంటారు. సో అది జరుగుద్ది. సో తర్వాత ఈ మధ్య పాకిస్తాన్ ఎలక్షన్స్లో 100 మంది ఇండిపెండెంట్ ఎంపీలు గెలిచారు. ఇండిపెండెంట్ ఎంపీలు 100 మంది గెలిచారు. కారణం ఏంటి? పొలిటికల్ సిస్టమ్ అక్కడ సరిగా లేదు కాబట్టి గెలిచారు. ఇక్కడ కూడా అదే పరిస్థితి రిపీట్ అయ్యే పరిస్థితి ఉంది. ఎందుకంటే రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు? గెలుస్తున్నారు, పార్లమెంట్కి వెళ్తున్నారు. పార్లమెంట్కి వెళ్ళి బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ అందరూ కూడా పార్లమెంట్ హౌస్లో అందరూ ఫ్రెండ్సే. అందరూ ఎవరు కాదు, వాళ్ళ పని వీళ్ళు చేయాలా, వీళ్ళ పని వాళ్ళు చేయాలా. రాజకీయ నాయకులు చేసేది ఏంటంటే పార్టీ సంబంధం లేకుండా వాడికి వీడి సహాయం చేస్తాడు, వీడికి వాడు సహాయం చేస్తాడు, వీడి పవర్లో లేకపోతే వాడి కాంట్రాక్ట్ ఇస్తాడు, వాడి పవర్లో ఉన్నప్పుడు వీడి కాంట్రాక్ట్ ఇస్తాడు. ఈ రకంగా చేసుకుంటున్నారు. అంటే మ్యూచువల్గా పాలిటీషియన్స్ బెనిఫిట్ అవుతున్నారు, పరస్పరంగా రాజకీయ నాయకులు బెనిఫిట్ అవుతున్నారు సపోర్ట్ చేసుకుంటూ. కానీ మీరు రేపు పొద్దున గెలిస్తే మీరు పొలిటికల్ లీడరే కదా. నేను పొలిటికల్ లీడర్ని, కానీ కొత్త పొలిటికల్ లీడర్ని. కాబట్టి నేను వీటికి ప్రోత్సాహం ఇవ్వను. నాలాంటి వాళ్ళని 1000 మందిని తయారు చేసుకుంటున్నా. నాలాంటి వాళ్ళని ఇక్కడ ఏంటంటే నా కాన్సెప్ట్ ఒకటే, ప్రజలు బాగా బతకాలి. బాగా బ్రతకాలంటే ఫ్రీబీస్ ఇచ్చి కాదు, ఫ్రీబీస్ ఉచితాలు ఇచ్చి కాదు. ప్రజలకి వాళ్ళ సోమరిపోతులు చేయకూడదు. ఆంధ్ర గవర్నమెంట్లో ఉచితాలు ఇస్తున్నారు, ఫ్రీబీస్ ఇస్తున్నారు. ఆంధ్ర గవర్నమెంట్లో ఫ్రీబీస్ తిన్నవాళ్ళు, అమ్మఒడి గిమ్మఒడి తిన్నవాళ్ళు అంటున్నారు, మాకు ఫ్రీ ఇస్తున్నారండి, బాగానే ఉంది, 5 years తర్వాత మాకు BP వచ్చింది, షుగర్ వచ్చింది, అప్పుడు కూడా ఎవరిని ఇస్తారా, మాకు ఏమన్నా మందులకి ఇస్తారు డబ్బులు అని అడుగుతున్నారు. అది కాకుండా మాకు పని కల్పించి, ఉత్త డబ్బులు పడేయకుండా పని కల్పించి మాకు ఈ పని చేసుకుని బతకండి అని చెప్పంటే మాకు శరీర శ్రమ ఉంటుంది, BP రాదు, షుగర్ రాదు, హ్యాపీగా బతుకుతాం.
ఇట్లా ఫ్రీ బీస్ ఇవ్వడం కరెక్ట్ కాదు, తీసుకుంటున్నాం తప్పదు కాబట్టి తీసుకుంటున్నాం, ఓటు మాత్రం వేసే అవకాశం లేదు అని చెప్పి అంటున్నారు. నేనే డైరెక్ట్గా చూశాను, గడ్డం పెట్టుకొని కలజోడు పెట్టుకొని నేనేం తెలియకుండా వెళ్ళిన రోజులు ఉన్నాయి, రచ్చబండ మీద కూర్చొని ప్రజలతో మాట్లాడిన రోజులు ఉన్నాయి. కొత్త రాజకీయ నాయకుడు తెలుసండి ఎవరో కొత్త ఆయన వచ్చాయండి, ఆయన ఒకసారి ట్రై చేస్తే బాగుండండి. నా ముందే ఒక 100 మంది కూర్చున్నారు రచ్చబండ దగ్గర, నా ముందే అవునా ఎవరో కొత్త రాజకీయ నాయకుడు అనేక నేను మాట్లాడిన సందర్భాలు అనేకం ఉన్నాయి, కోకొల్లగా ఉన్నాయి. సో కాబట్టి కొత్త రాజకీయం అవసరం. రైట్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. కొత్త రాజకీయ నాయకుడిగా ప్రజల్లో మరింత మార్పు తీసుకురావాలి. రేపొద్దున మీరేదైతే అనుకుంటున్నారో ఎంపీ సీటు మీకే వచ్చేటట్టుగా ప్రజలు ఆశీర్వదించేటట్లు మీరు ముందుకు వెళ్ళాలి, మీ ప్రస్థానం కొనసాగాలంటూ సోషల్ పోస్ట్ టీవీ కోరుకుంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్.